ఒక సీఎం స్థాయి వ్యక్తి మహిళల పట్ల తీవ్రమైన అభ్యంతరకరమైన మాటలు మాట్లాడొచ్చా? అసెంబ్లీ ఫ్లోర్ సాక్షిగా మిసోజినిస్టిక్ సెక్సిస్ట్ రిమార్క్స్ చేయొచ్చా? మేల్ షావనిజం మొత్తం ఆయన బాటలో కనపడుతూ ఉంటుంది. ఆయన సీఎం నితీష్ కుమార్, బీహార్ సీఎం. ఆయన మాట్లాడే మాటలు వింటుంటే ఇలా కూడా సీఎం స్థాయి వ్యక్తులు ఆలోచిస్తారా? సీజన్ పొలిటీషియన్స్ కూడా మెచ్యూరిటీ ఉండదనే క్వశ్చన్ కూడా వస్తుందన్నమాట. ఆయన ఏం మాట్లాడారు? మహిళలు ఎడ్యుకేటెడ్ అయి ఉంటే పాపులేషన్ కంట్రోల్ ఎలా అవుతుందని చెప్పి చాలా నీచమైన కంపారిజన్తో మహిళల్ని కంపేర్ చేస్తూ వచ్చారనమాట. అది ఎట్టి పరిస్థితుల్లో ఏ మహిళ ఒప్పుకోదు. మేరీ మిలిబన్ అని చెప్పి ఆవిడ ఆఫ్రికన్ అమెరికన్ ఇన్ఫ్లుయెన్సర్ అనమాట. ఆవిడ ఒక మాట అంది, నేను కనుక ఇండియాలో ఉండుంటే నేను ఆయనకు అపోనెంట్గా సీఎం క్యాండిడేట్గా కంటెస్ట్ చేసి ఉండేదాన్ని అని చెప్పి. సో ఈ ఆలోచన బీహార్లో ఏ మహిళకి రాలేదేమో, కానీ ఆయన మాట్లాడిన మాటలు మాత్రం చాలా దారుణంగా ఉన్నాయన్నమాట. ఇదంతా ఒక సీఎం స్థాయి వ్యక్తి యొక్క ప్రవర్తన, వ్యవస్థల యొక్క డిక్లైనింగ్. అంటే అసెంబ్లీ ఫ్లోర్లో ఆయన మాట్లాడటం, వ్యవస్థలో ఇలా కూడా మాట్లాడొచ్చా? సీఎం ఇంత దిగజారి మాట్లాడొచ్చా? స్టూపుడ్ సోలో అంటనమాట. ఈ స్టూపుడ్ సోలో సీఎం ఇంత దారుణంగా దిగజారి మాట్లాడొచ్చా? ఇదే క్వశ్చన్. మావో అన్నారు, ఉమెన్ హోల్డ్ అప్ హాఫ్ ఆఫ్ ద స్కై అని, మహిళలు ఆకాశంలో సగం అని. హిల్లరీ క్లింటన్ అన్నారు, హ్యూమన్ రైట్స్ ఆర్ ఉమెన్ రైట్స్ అండ్ ఉమెన్స్ రైట్స్ ఆర్ హ్యూమన్ రైట్స్ అని. మానవ హక్కులే మహిళా హక్కులు, మహిళా హక్కులే మానవ హక్కులు అని చెప్పి. సో అలాంటి దేశంలో మనం చూస్తే కనుక, భారతదేశం చూస్తే కనుక తీవ్రమైన అభ్యంతరమైన పదజాలం, ముఖ్యంగా ప్యాట్రియార్కల్ మైండ్ సెట్. అన్ని వ్యవస్థలో ప్యాట్రియార్కికల్ మైండ్ సెట్ ఉంది. ఇండియాలో కూడా చాలా వరకు ముఖ్యంగా రాజకీయ వ్యవస్థలో పోలేదు. రీసెంట్గా మనకి ఉమెన్ రిజర్వేషన్ బిల్ 106 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ కూడా వచ్చేసింది. అయినా కానీ ఒక మహిళ పట్ల ఇంత, ముఖ్యంగా నార్త్ ఇండియన్ స్టేట్స్లో, ఈవెన్ సౌత్ ఇండియన్ స్టేట్స్లో కూడా ఆ ప్యాట్రియార్కల్ మైండ్ సెట్ పోవట్లేదు. స్టిగ్మాస్, ప్రిజుడిసెస్, స్టీరియో టైప్ మైండ్ సెట్ అనేది తగ్గట్లేదనమాట. సో బీహార్లో డేటా కనుక మనం చూస్తే, బీహార్లో టోటల్ ఫర్టిలిటీ రేట్ 3.0 ఉంది. మీకు తెలుసు రీప్లేస్మెంట్ లెవెల్ TFR 2.1 అని. బీహార్ పాపులేషన్ 12 కోట్లు, జర్మనీ పాపులేషన్ 8 కోట్లు, మెక్సికో పాపులేషన్ 12 కోట్లు. బీహార్లో ఫీమేల్ లిటరసీ రేట్ 53.57%. బీహార్లో చైల్డ్ సెక్స్ రేషియో చూస్తే 908 ఫీమేల్స్ పర్ ఎవ్రీ 1000 చిల్డ్రన్ అనమాట. బీహార్లో మార్పు తేవాలి, దానికి పాపులేషన్ కంట్రోల్ అవసరం. దాన్ని ఒక మహిళల ఎగ్జాంపుల్స్, అందులో నీచమైన ఎగ్జాంపుల్స్ తీసుకుని మహిళల గురించి అసెంబ్లీలో మాట్లాడాల్సిన అవసరం అయితే, అలాంటి పదజాలంతో మాట్లాడాల్సిన అవసరం అయితే బీహార్ సీఎంకి లేదు, నితీష్ కుమార్ గారికి. బీహార్లో మనం చూస్తే ఫీమేల్ లేబర్ పార్టిసిపేషన్ రేట్ కూడా చాలా తక్కువ ఉంది. 4% రూరల్ ఏరియాస్లో, 6.5% అర్బన్ ఏరియాస్లో. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో 2020 డేటా చూస్తే కనుక బీహార్లో ఇండియాలో ఉన్న వరకట్నం చావులన్నింటిలో సెకండ్ హైయెస్ట్ అనమాట. భారతదేశంలోని రాష్ట్రాలు చూస్తే బీహార్లో సెకండ్ హైయెస్ట్ వరకట్నం చావులు ఉన్నాయి.